వాక్య పఠన నిమిత్తము అందరూ లేచి నిలబడి వాక్య పఠనము జరుగుచుండగా దేవుని వాక్యమును గౌరవించుటకు లేచి నిలబడండి. రెవరెండ్ ఏ డానియల్ డైమండ్సన్ గారు, పాస్టర్ ఏ ప్రిన్స్ జాన్ వినయ్ గారు, రెవరెండ్ జి జాన్ మోజస్ దాస్ గారు వాక్య పఠనము చేస్తారు. వెంటనే రెవరెండ్ ఎం జోసెఫ్ గారు తాడిపత్రి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. దేవుని యొక్క వాక్యమును చదువుకుందామండి. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతము 5వ అధ్యాయము 9 నుండి 16 వరకు చదువుకుందామండి. స్త్రీలలో అధిక సుందరి వగు దాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణ వర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కుళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అతని దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ప్రభు ఆయన పరిశుద్ధమైన వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి బైబిల్ మిషన్ 4 అధికారుల గారికి నా ప్రత్యేకమైనటువంటి వందన మరణాతులండి. కుమారుడైన తండ్రిని తలంచుకుని సువార్తలోని పాఠము యోహాను సువార్త 6వ అధ్యాయము 35 నుండి 40 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమనేనే, నా ఎదుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ తప్పిగొనడు. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చిన వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుటకును నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమయ్యున్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వసించు ప్రతివాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఈ అవకాశం ఇచ్చినటువంటి బైబిల్ మిషన్ అధికారులకి నిండు వందన మరణాతులు. పరిశుద్ధాత్మ తండ్రి తలంచుకునొచ్చు. 3వ బైబిల్ పట్టణము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. Around the throne were 24 thrones, and on the thrones sat 24 elders dressed in white cloths,
with gold crowns on their heads. Flashes of lightning and rumblings of thunder came from the throne. 7 fiery torches were burning before the throne, which are the 7 spirits of God. Something like a sea of glass similar to crystal was also before the throne. 4 living creatures covered with eyes in front and in back were in the middle and around the throne. The first living creature was like a lion. The second living creature was like a calf. The third living creature had a face like a man, and the fourth living creature was like a flying eagle. Each of the 4 living creatures had 6 wings. They were covered with eyes around inside, day and night. They never stopped saying, Holy, 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 Lord God the Almighty, who was, who is, and who is coming. Whenever the living creatures give glory, honor, and thanks to the one who is seated on the throne, the one who lives forever and ever. The 24 elders fall down before the one seated on the throne, worship the one who lives forever and ever, cast their crowns before the throne and say, O Lord and God, you are worthy to receive glory and honor and power, because you have created all things, and because you will they exist and were created. దేవుడి వాక్యమును మన హృదయములో దేవుడు భద్రపరచును గాక. ఆమేన్. మరియు దైవాజ్ఞలున్నా